వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే సెప్టెంబర్ 26న ఘన ప్రారంభం. బాక్స్ ఆఫీస్ వద్ద ఓజాస్ గంభీర గర్జిస్తున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ ఫస్ట్ డే కలెక్షన్లలో దూసుకుపోతోంది. ఓజీ మూవీ ఫస్ట్ డే కలెక్షన్లకి సంబంధించిన లెక్కలు బయటికి వస్తున్నాయి. ఈ మూవీ ఫస్ట్ డేలో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో టాప్ 10 లోకి రాబోతోందని తెలుస్తోంది. ఓవర్సీస్ లో అత్యధిక వసూలు సాధించి అన్ని రికార్డులను బద్దలు కొడుతోంది. ఓజీ మూవీ మేకర్స్ దీనిపై అధికారిక ప్రకటన చేశారు. ఓవర్సీస్ లో విడుదలైన ఈ సినిమా నార్త్ అమెరికాలోనే తొలి రోజున 26 కోట్ల రూపాయలను వసూలు చేసినట్లుగా నిర్మాతలు చెబుతూ ఉన్నారు. ఇక ఓజీ మూవీ ప్రీమియర్స్ తో కలుపుకొని ఫస్ట్ డే ఏకంగా 150 కోట్లు క్రాస్ చేయబోతుందట. ఈ చిత్రం తెలుగు స్టేట్స్ లోనే 70 నుంచి 80 కోట్ల వరకు రాబట్టే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఇండియా వైడ్ గాను భారీగానే వసూలు చేయబోతోంది. తమిళనాడులో మంచి ఓపెనింగ్ అందుకుంది ఈ సినిమా. నార్త్ లోనూ పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తోంది. యాక్షన్ మూవీ కావడంతో నార్త్ ఆడియన్స్ కి సినిమా బాగా నచ్చుతోంది. దీంతో నెమ్మదిగా అక్కడ పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ చిత్రం మొదటి రోజు ఇండియాలోనే ఏకంగా 100 కోట్లు దాటబోతోందని ఒక అంచనా ఉంది. ఇక ఓవర్సీస్ లోనూ సినిమా దుమ్ము లేపుతోంది. అక్కడ ప్రీమియర్స్ కే ఏకంగా 3 మిలియన్స్ అంటే 27 కోట్లు వసూలు చేసింది ఓజీ మూవీ. ఫస్ట్ డే తో కలుపుకొని అక్కడ సుమారు 40 నుంచి 50 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందంటున్నారు. బుక్ మై షో అలాగే డిస్ట్రిక్ట్స్ యాప్స్ లో గత 24 గంటల్లో కూడా 2.5 లక్షలకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ అయ్యాయంటేనే ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. పవన్ కెరీర్ లో ఇప్పటి వరకు హైయెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ 70 కోట్లు. అది కూడా మొన్న వచ్చిన హరిహర వీరమల్లు చిత్రంతో ఆ రికార్డు క్రియేట్ అయింది. ఇప్పుడు ఓజీ ఆ రికార్డ్ ని చెరిపేసి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేయటం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి. ఈ లెక్కన ఓజీ మూవీ మినిమం గా 150 కోట్లు టచ్ చేస్తోందని అందరూ కూడా చెబుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గత సినిమాలు ఈ కలెక్షన్ల గేమ్ లో వెనుకబడ్డాయి. ఆయన ఎప్పుడూ ఆ దిశగా ఆలోచించలేదు. ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలనే యాంగిల్లోనే ఆయన ఉన్నారు. కాకపోతే ఆయన నుంచి వచ్చిన సినిమాలు కొన్ని మాత్రం ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాయి. తొలి ప్రేమ, ఖుషి, జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది సినిమాలు ఇండస్ట్రీ రికార్డులను సృష్టించాయి. అయితే చాలా కాలంగా ఈ గేమ్ కి పవన్ దూరంగా ఉన్నారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఆయన మూవీస్ ఆశించిన స్థాయిలో అయితే ఆడటం లేదు. అత్తారింటికి దారేది తర్వాత సాలిడ్ హిట్ అయితే ఆయనకు పడలేదు. వకీల్ సాబ్, భీమ్లా నాయక చిత్రాలు యావరేజ్ గానే ఆడాయి. కాకపోతే కరోనా సమయంలో రావటం, టికెట్ రేట్లు తక్కువగా ఉండటంతో కలెక్షన్ల హవా అయితే మనకి కనిపించలేదు. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా కాలంగా ఈ బాక్స్ ఆఫీస్ గేమ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇటీవల బ్రో అలాగే హరిహర వీరమలు చిత్రాలు డిసప్పాయింట్ చేశాయని చెప్పుకోవాలి. అయితే ప్రారంభం నుంచి కూడా ఓజీపై భారీ అంచనాలున్నాయి. పవన్ చేస్తున్న పూర్తి స్థాయి గ్యాంగ్స్టర్ మూవీ కావటంతో వారంతా ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఫ్యాన్స్ అంతా వారి అంచనాలను నిజం చేశాడు దర్శకుడు సుజిత్. ఓజీని వేరే లెవెల్లో తెరకెక్కించారు. దీనికి తోడు తమన్ మ్యూజిక్ సినిమాకి పెద్ద ప్లస్ అయింది. ఇంకా చెప్పాలంటే అది పెద్ద అసెట్ గా నిలిచిందని చెప్పుకోవాలి. దీంతో థియేటర్లన్నీ కూడా షేక్ అవుతున్నాయి. అదే రేంజ్ లో బాక్స్ ఆఫీస్ కూడా షేక్ కాబోతోందని తెలుస్తోంది. సినిమాకి ప్రీమియర్స్, ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్స్ ని బట్టి చూస్తే ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ ని రాబట్టబోతోందని, దెబ్బకి టాప్ 10 లో కూర్చోబోతోందని తెలుస్తోంది. ట్రేడ్ వర్గాలు అదే అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నాయి. దీంతో మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అన్నయ్య టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చిత్ర బృందాన్ని అభినందిస్తూ కూడా సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. పవన్ కళ్యాణ్ ను అందరూ ఓజాస్ గంభీరాగా సెలబ్రేట్ చేసుకోవటం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని చెబుతున్నారు. తమన్ సంగీతం అద్భుతంగా ఉందని తెలుపుతూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక మరోవైపు ప్రీమియర్ షోలలో ఫ్యాన్స్ తో పాటు కొందరు స్టార్స్ కూడా సందడి చేయగా ఆ వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. సాయిధరం తేజ్, అకీరా, ఆద్యలు ఓజీ థియేటర్స్ లో సందడి చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ గా నటించిన ఈ మూవీ ఓవర్సీస్ లోనే ఇన్ని వసూలు తొలి రోజున రాబడితే ఇక రానున్న కాలంలో అన్ని రికార్డులను బద్దలు కొడుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఓవర్సీస్ ప్రీమియర్ లో 3 మిలియన్లు సాధించినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించడంతో అందరి చూపు కూడా ఇక ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంత వసూలు చేస్తోంది అనే దాని మీదే ఉంది. దసరా సెలవుల సమయంలో ఓజీ మూవీ విడుదల కావడంతో మూవీ కలెక్షన్లను ఆపటం ఎవరి తరమూ కాదన్నది టాలీవుడ్ వర్గాల అంచనా.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800-599-6969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.